నమస్తే, వెల్కమ్ టు టూ స్టేట్స్ రిపోర్ట్. నేను ప్రియాంక. నేను లక్ష్మి. ఇక తెలంగాణ అప్డేట్స్ లోకి వెళితే రజతోత్సవ వేడుకల తరువాత బీఆర్ఎస్ జోష్ పెంచిన బీఆర్ఎస్ ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లో బల్దియా పీఠంపై గులాబీ జెండాను ఎగురవేయాలని దృఢ సంకల్పంతో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ఇంటింటికి బీఆర్ఎస్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లుగా సమాచారం. ఇదే అంశంపై మా ప్రతినిధి తేజ మరింత సమాచారాన్ని అందిస్తారు. పాత్ర పోషిస్తూ బీఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం ప్రజాక్షేత్రంలో దూసుకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎడతెరిపి లేకుండా కూడా ప్రజలతో కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది అనేటువంటి అంశాలను చాలా కూలంకుషంగా ప్రస్తావిస్తూ అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజాక్షేత్రంలోకి దూసుకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి అయితే మాత్రం మొత్తంగా జీహెచ్ఎంసీ పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరికీ కూడా ఒక కీలకమైనటువంటి సూచన చేసినట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ అంటే బల్దియా పీఠం పైన బీఆర్ఎస్ పార్టీ జెండా ఖచ్చితంగా గులాబీ జెండా ఎగురవేసి తీరాల్సిందే. దానికోసం ఇంటింటికి బీఆర్ఎస్ అనేటువంటి అంశాన్ని తీసుకువెళ్ళాలి. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అంటే గతంలోనే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ ఏ విధంగా ఉంది, బీఆర్ఎస్ పార్టీ హయాంలో గత పాలనలో 10 సంవత్సరాల కాలం పాలనలో ఏ విధంగా ఉంది హైదరాబాద్లో అంటే బీఆర్ఎస్ పార్టీ అనంతరం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ విధంగా కూడా హైదరాబాద్లో మార్పులు వచ్చాయి, ఏ విధంగా హైదరాబాద్ అభివృద్ధి అనేటువంటిది ఎలా కుంటుపడింది అనేటువంటి ప్రతి అంశాన్ని అయితే మాత్రం కూలంకుషంగా ప్రజలకు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా వివరిస్తూ ఇంటింటికి వెళ్ళాలి అనేటువంటిది అయితే మాత్రం కేటీఆర్ అయితే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ శ్రేణులకైతే ఒక సూచన చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కార్పొరేటర్లందరికీ కూడా కీలకమైనటువంటి సూచన చేయడంతో పాటు మొత్తంగా అన్ని డివిజన్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి డివిజన్ స్థాయి నాయకులందరికీ కూడా ఇప్పటికే కీలక ఆదేశాలు కూడా కేటీఆర్ జారీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా అయితే మాత్రం అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినప్పటికీ కూడా మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారైనా కానీ వారంతా కూడా కాంగ్రెస్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కానీ ఈసారి మాత్రం చాలా భారీ మెజారిటీతోటి భారీ సంఖ్యలో ఎక్కువ డివిజన్లను సాధించాలి, ఎక్కువ కార్పొరేటర్లను సాధించాలి. తద్వారా బీఆర్ఎస్ పార్టీ జెండాను జీహెచ్ఎంసీ బల్దియా పీఠం పైన ఎగురవేయాలి అనేటువంటిది అయితే మాత్రం కేటీఆర్ లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి మీటింగ్ కూడా త్వరలోనే హైదరాబాద్కి సంబంధించినటువంటి డివిజన్ స్థాయి నాయకులతో పాటు సిట్టింగ్ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్ అందరితోటి కూడా ఒక భారీ మీటింగ్ అయితే జరగబోతుంది. ఈ భారీ సమావేశంలో కూడా కొన్ని కీలకమైనటువంటి సూచనలు కేటీఆర్ ఇవ్వబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి జరగబోయేటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అయితే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపు బావుట ఎగరవేయాలనేటువంటిదే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు కదలాలనేటువంటిది అయితే మాత్రం కేటీఆర్ ఇప్పటికే సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితిగానే ఉన్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆ విధంగా కూడా ఇంటింటికి బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి అంశంతో ముందుకు వెళ్ళబోతున్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ వెంకితో తేజ, 99 టీవీ, హైదరాబాద్. కేంద్ర ప్రభుత్వ విధానాల మీద కార్మికులు, రైతులు, ప్రజలు సమైక్యంగా పోరాడాలని ఐఎఫ్టీయూ నాయకులు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా జెడ్పీ సెంటర్లో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఐఎఫ్టీయూ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైన 4 కార్మిక లేబర్ కోడ్ చట్టాలను అమల్లోకి తీసుకురావడం మోదీ ప్రభుత్వ ఫ్యాసిస్టు చర్య అంటున్న ఐఎఫ్టీయూ ఖమ్మం జిల్లా అధ్యక్షులు షేక్ సుభాన్తో మా రీజనల్ కోఆర్డినేటర్ చిరారవి ఫేస్ టు ఫేస్. దేశంలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఏదైతే కార్మిక రైతాంగ సంఘాలు మొత్తం కూడా ఖమ్మం నగరాన్ని మొత్తం కూడా ధర్నా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కార్మిక కోడ్ చట్టాలను ఏదైతే ఉన్నాయో అవి ప్రధానంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో వాటిని వెనక్కి తీసుకోవాలని రైతాంగ సమస్యలు ప్రధానంగా రైతాంగ వ్యతిరేక విధానాలను కూడా ఏదైతే ఉన్నాయో అవి మొత్తం కూడా వెనక్కి తీసుకోవాలని మొత్తం దేశవ్యాప్తంగా మోడీ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ఏదైతే ఉందో దానికి నిరసనగా ఖమ్మం నగరంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి కార్మికులు, రైతులు, వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం కూడా ఈ నిరసన కార్యక్రమం పాల్గొన్నారు. వారితో పాటుగా ఖమ్మం జిల్లా ఐఎఫ్టీయూ కార్మిక సంఘ సమైక్య నాయకులు జిల్లా అధ్యక్షులైనటువంటి సుభాన్ గారు చెప్పండి, ప్రధానంగా కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాలకు వ్యతిరేకంగా మీరు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో ప్రధానంగా మీరేం కోరుకుంటున్నారు? ముఖ్యంగా
ఏదైతే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 139 సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్నటువంటి 44 లేబర్ చట్టాలను అన్నీ కూడా ఈరోజు రద్దు చేసి ఈరోజు 4 లేబర్ కోడ్లుగా తీసుకొస్తున్నారు. ఆ 4 లేబర్ కోడ్లు రేపు అమల్లోకి వస్తే కార్మికులు ఈరోజు ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటికి కట్టు బానిసలాగా మారతారని చెప్పేసి ఈ ఉద్దేశంతో కార్మిక లోకాన్ని మొత్తాన్ని కూడా మేలుకొల్పి ఈరోజు మేము పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయాలని చెప్పేసి జాతీయ సంఘాలు నిర్ణయించినాయి. అందులో భాగంగానే ఏదైతే అనుకోని సంఘటన దేశంలో జరిగింది, పాకిస్తాన్ సంబంధించిన దుండగులు ఎవరైతే ఉన్నారో వారు మన దేశంలో జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఆ ఘటనను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ సమ్మెను వాయిదా వేసి మరోసారి జూలై 9వ తారీఖు సార్వత్రిక సమ్మె నిర్వహించాలని చెప్పేసి జాతీయ సంఘాలు పిలిపించాయి. ఇదే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వివరిస్తే రేపు రాబోయేటువంటి జూలై 9వ తారీఖు ఏదైతే ఉందో ఆ రోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో 59 కోట్ల మంది కార్మికులు పాల్గొని దీన్ని జయప్రదం చేస్తారని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క 4 లేబర్ కోడ్ తక్షణమే రద్దు చేయకపోతే మాత్రం విస్తృత ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తాం. అయితే ప్రధానంగా ఏదైతే కార్మిక సంఘాలు ఏదైతే మొత్తం ఈ నెల సంబంధించినటువంటి కార్మిక సంఘాలు మొత్తం ఐక్య సంఘటన చేసి పోరాడుతున్నాయి. దీని పట్ల బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 4 లేబర్ కోడ్లు ఏదైతే ఉన్నాయో కార్మికులకు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ లేబర్ కోడ్లు రద్దు చేసేంత వరకు బీజేపీ కానివ్వండి, ఆర్ఎస్ఎస్ కానివ్వండి, అది వారితో కలిసి ఏ సమస్యల మీద పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ప్రధానంగా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. ప్రధానంగా మోడీ తీసుకొస్తున్న ఏదైతే రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలను ఖచ్చితంగా వెనక్కి కొట్టేందుకు ఐక్యంగా పోరాడతామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షుడు శుభంగా చెప్తున్నారు. సుధాకర్తో చిర్రారవి, 19 TV ఖమ్మం. తెలంగాణ ప్రభుత్వం రెండోసారి మద్యం రేట్లు పెంచడంపై మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం కొనుగోలు చేయలేని పరిస్థితులు ఉన్నాయని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మద్యం రేట్లు తగ్గించాలని అంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. నేను సంపత్. ప్రస్తుతానికి మనం ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు మద్యం రేట్లు పెంచడంతో మద్యం ప్రియులు మాత్రం మద్యం కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉన్నాయని చెప్పని ఉన్నటువంటి ప్రజలైతే తెలియపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఒక క్వార్టర్ మీద 10 రూపాయలు, హాఫ్ మీద 20 రూపాయలు, ఫుల్ బాటిల్ మీద 40 రూపాయలు, అంటే బ్రాండ్ షాపులో 40 రూపాయలు, అంటే లిక్కర్ షాపులు బయటకు ఉన్నటువంటి మామూలు మధ్యతరగతి వ్యక్తులు మాత్రం బయట 100 రూపాయల వరకు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పని మన మధ్యలో ఉన్నటువంటి బాధితులు అయితే తెలియపరుస్తున్నారు. మన మధ్యలో బాధితులు వారితో మాట్లాడే పరిస్థితి. చెప్పండి, ఎలా ఉంది ఇప్పుడు మద్యం రేట్లు పెంచడం వల్ల, ఎలా మీరు దీని మీద స్పందించగలరు? మధ్యతరగతి ప్రజలు ఈ రేట్లు పెంచడం వల్ల సామాన్య ప్రజలే తాగేది, బాధలన్నా కష్ట సుఖాలన్నా తాగేది. కాబట్టి ఈ విధంగా ఒక్కొక్క కోటరికి లిక్కర్కి 10 రూపాయలు పెంచడం వల్ల ఒక హాఫ్కి 20, ఫుల్ బాటిల్కి 40, ఆ విధంగా వైన్ షాపుల్ని ఆ విధంగా పెంచితే అక్కడ నుండి బెల్ట్ షాపుల్లో అదనపు రేటు 40కి 80 తీసుకోవడం, ఆ నుండి మధ్యతరగతి ప్రజలకు ఇంకా ఒక 20 రూపాయలు ఎక్స్ట్రా తోటి ఈ విధంగా పెంచడం వల్ల చాలా ఇదైతుంది. సామాన్య ప్రజలే తాగుతారు కాబట్టి, కష్ట సుఖాలను బట్టి వాళ్ళే తాగుతారు కాబట్టి ఈ ప్రభుత్వము, ఈ అధికారులు కొద్దిగా తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, మనం రైట్ చెప్పుకున్నట్లయితే ఇప్పటికే బీర్ మీద 20 రూపాయలు పెంచిండు. అంతకుముందు మనకు బీరుకు 150 రూపాయలు అంటే ఇప్పుడు 170 రూపాయలు చేసింది. ఇప్పుడు క్వార్టర్ మీద కూడా 10 రూపాయలు, అంటే ఒక ఫుల్ బాటిల్కి వచ్చేసి 40 రూపాయలు పెంచింది. అంటే ఇది బ్రాండ్ షాపుల్లో 40 రూపాయలు పెంచిందంటే లిక్కర్ షాప్లో దీని రేట్ ఎంత ఉంటాయి అంటారు? దీన్ని కొనుగోలు చేయగలుగుతారా ప్రజలు? కొనుగోలు చేయగలుగుతుంటే ఇక తాగుబోతులు, ఇక మందుకు బానిసైనోళ్ళు ఎట్లా కొనుగోలు చేయండి తప్పదు. ఉన్నదైనా అమ్ముకునైనా, భార్య పుస్తకాలు మంటలైనా అమ్ముకొని తాగడానికి ముందరు చెప్తారు. కాబట్టి అలాంటి సందర్భాల్లో ఒక్కొక్క సీసాకు 20, 40, 60 అక్కడనే పెంచితే మా వైన్ షాపు నుండి బెల్ట్ షాప్ నుండి సాధారణ పౌరునికి అందాలంటే చాలా రేట్లు పెరుగుతాయి. కాబట్టి ప్రభుత్వము దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారులు తక్కువ రేట్లు తగ్గించాలని మేము డిమాండ్ చేస్తాం. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లయితే ఇప్పుడు ప్రభుత్వం రేట్లు పెంచింది, దీని ద్వారా ఏమన్నా లిక్కర్ షాపులు తగ్గుతాయి అంటారా, ఇంకా లిక్కర్ షాపులు పెరుగుతాయా? దీని మీద ఎలా ప్రభావం పడనుంది లిక్కర్ షాపులు? రేట్లు పెంచడం వల్ల లిక్కర్ షాపులు పెరుగుతాయి కానీ తగ్గవు. ప్రభుత్వాన్ని లైసెన్స్ బట్టి వాళ్ళు ఇస్తారు కాబట్టి లిక్కర్ షాపులు పెరుగుతాయి. మొత్తం మీద సామాన్యుల మీద భారం పడబోతుందా? సామాన్యం మీదనే భారం పడుతుంది కానీ ప్రభుత్వానికి ఆదాయం కానీ సామాన్యం మీద పడేదే భారం.
మనం చెప్పుకున్నట్లయితే సామాన్యుల మీదనే భారం పడుతుందని చెప్పి కొందరు సామాన్యులు తెలియపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక క్వార్టర్ మీద 10 రూపాయల నుంచి వెళ్ళి ఫుల్ బాటిల్కి 40 రూపాయలు మద్యం షాపులను పెంచినట్లయితే లిక్కర్ షాపులలో మాత్రం 80 నుంచి 100 రూపాయలు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇది సామాన్యమైన ప్రజల మీదనే భారం పడుతుంది కాబట్టి తక్షణమే ప్రభుత్వాలు స్పందించి సామాన్యుల మీద భారం పడకుండా సామాన్యులకు భారం పడకుండా చూడాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే తెలియపరిచారు. కెమెరామెన్ రవీంద్రతో సంపత్ 99 టీవీ ములుగు జిల్లా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆక్రమణలకు గురైన దేవాలయాల మాన్యం భూములపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఉమ్మడి నల్గొండలోని ఒక జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి దేవాలయాల మాన్యం భూముల పరిరక్షణ చేపట్టడం ద్వారా ఆయా దేవాలయాలకు మహర్దశ కల్పించాలని భావిస్తోంది. ఇక ఇదే అంశంపై మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. భూముల విలువలు పెరిగి భూ ఆక్రమణలు పెరిగిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల మాన్యం భూములపై ప్రత్యేకమైన దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏదైనా ఒక జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి దేవాలయ మాన్యం భూములన్నింటినీ కూడా సర్వే చేయించడంతో పాటుగా వాటిని దేవాలయాలకు కేటాయించే విధంగా చర్యలు చేపట్టే పని అయితే శ్రీకారం చుట్టింది. అయితే దీనికోసం ప్రత్యేకంగా అంటే దేవాలయాలతో పాటుగా దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ దేవాలయాల కింద ఉన్నటువంటి మాన్యం భూములు ఎక్కడెక్కడైతే ఆక్రమణకు గురయ్యాయో ఆక్రమణకు గురైన భూములన్నింటిని కూడా వెంటనే స్వాధీనం చేసుకోవడంతో పాటుగా వాటిని దేవాలయాలకు తిరిగి కేటాయించడం ద్వారా అంటే గతంలో దేవాలయాలకు ఉన్నటువంటి భూములు అవుతున్నాయి ఈ భూములన్నింటినీ తిరిగి దేవాలయాలకు అప్పగించడం ద్వారా దేవాలయాలకు మహర్దశ తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతుంది. ఇక ఇందులో భాగంగా అంటే గతంలో నుంచి కూడా దాతలు భూ విరాళాలు చాలామంది కూడా అనేక దేవాలయాలకు ఇచ్చారు. ఆ భూ విరాళాలు ఇచ్చిన క్రమంలో వాటిని కౌలుకి ఇవ్వడం ద్వారా వచ్చే కౌలు ద్వారా దేవాలయానికి సంబంధించి ధూపదీప నైవేద్యాలతో పాటు ఆలయ అర్చకుల జీతభత్యాలు కూడా వెల్లదీస్తున్నటువంటి పరిస్థితి. కానీ కాలక్రమంలో భూముల రేట్లు విపరీతంగా పెరగడం, తెలంగాణ రాష్ట్రంలో సైతం భూములు అధికంగా రేట్లు పలకడంతో అనేక ప్రాంతాల్లో భూ ఆక్రమణలు కూడా జరిగినట్లుగా అధికారులు అయితే గుర్తించిన పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి దేవాలయ మాన్యం భూములు దాదాపుగా 14,786 ఎకరాలు ఉండగా సుమారు ఇప్పటి వరకు అంటే ప్రస్తుత కాలం వరకు కూడా దాదాపు 2,876 ఎకరాలు అయితే ఆక్రమణకు గురినట్లుగా అధికారులు అయితే నిర్ధారించారు. ఈ ఆక్రమించినటువంటి భూములు ఏవైతున్నాయి భూములన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకొని ప్రభుత్వం ఏదైతుందో నిర్దేశించిన ప్రకారంగా తిరిగి స్వాధీనం చేసుకొని దేవాలయాలకు అప్పచెప్పడం ద్వారా దేవాలయాలకు వచ్చేటువంటి కౌలు ఏదైతుందో ఈ కౌలు ద్వారా దేవాలయాలకు మహర్దశ తీసుకురావాలని ప్రభుత్వం అయితే సంకల్పించింది. దీనిలో భాగంగా ప్రత్యేకంగా అంటే దేవాలయ భూములను సర్వే చేయించడం కోసం ప్రభుత్వ సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా దీన్ని సర్వే చేయించాలని నిర్ణయించారు. గ్లోబల్ డిస్పోజల్ ఉన్నటువంటి భూములు ఏవైతున్నాయి ఈ భూములతో పాటుగా జీడీపీఎస్ సంస్థ ఏదైతుందో జీడీపీఎస్ సంస్థ ద్వారా ప్రత్యేకంగా సర్వే చేయించి దేవాలయ భూములకు సంబంధించినటువంటి భూములకు హద్దులు నిర్ణయించడం, హద్దురాలు ఏర్పాటు చేయడం ద్వారా అవసరమైతే ఆక్రమణలో ఉన్న భూములు ఏవైతున్నాయి ఈ భూములను కూడా తిరిగి స్వాధీనం చేసుకునే దిశ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే ఆక్రమణకు సంబంధించి మొదటగా ఎవరైతే భూములు ఆక్రమించిన వారు ఉన్నారో వారన్నింటికి కూడా ప్రత్యేకంగా నోటీసులు ఇవ్వడం, నోటీసులకు కూడా సరైన సమాధానం ఇవ్వకుండా వారు భూ ఆక్రమణ నుంచి అలాగే కదలకుండా ఉంటే మాత్రం వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం ద్వారా దేవాలయ భూములన్నింటినీ పరిరక్షించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. దీనికోసం ఇప్పటికే ముందడుగు వేసినటువంటి ప్రభుత్వం దేవాదాయ శాఖతో పాటుగా ఇటు రెవెన్యూ శాఖ అదేవిధంగా ఇతర ప్రాంతాలు అనేక ప్రాంతాల్లో ఇరిగేషన్తో పాటు అనేక శాఖల సమన్వయంతో ఉన్నటువంటి భూములు అవుతున్నాయి ఈ భూములను కూడా పూర్తిగా నిర్ధారణ చేసుకోవడానికి ప్రత్యేకమైన సర్వే చేయించాలని నిర్ణయించింది. అయితే దేవాలయ భూముల సర్వే పూర్తయిన తర్వాత దేవాలయ భూములు ఎంతవరకు ఉన్నాయి, హద్దులు ఏ మేరకు ఉన్నాయి వీటన్నిటిని నిర్ణయించిన తర్వాత మాత్రమే భూములకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి అవగాహనకు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం భూములన్నిటి ఎంత మేరకు ఆక్రమణకు గురయ్యాయి, ఆక్రమణకు గురైనటువంటి భూములు ఏవైతున్నాయి ఈ భూములన్నీ ఏ రకంగా స్వాధీనం చేసుకోవాలి, స్వాధీనం చేసుకున్న తర్వాత దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఈవోలు కావచ్చు లేదా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు వీరి ఆధ్వర్యంలో వాటిని కౌలుకి ఇవ్వడం, ఆ కౌలు ద్వారా వచ్చేటటువంటి రుసుము ఏదైతుందో దాని ద్వారా దేవాలయ ధూపదీప నైవేద్యాలతో పాటు అర్చకుల జీతాలు కూడా వెల్లదీయడం ద్వారా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వంపై కూడా కొంత బడ్డెన్ అయితే తగ్గించుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అయితే తెలంగాణలో ప్రధానంగా మనం చూసుకోవచ్చు గతంలో ఉన్న ధరణి ఏదైతుందో ఈ ధరణిని పూర్తిగా రద్దు చేసి దాని ప్లేస్లో భూభారతి అమల్లోకి తీసుకునే క్రమంలో భూభారతిని తీసుకురావడం ద్వారా భూభారతి చట్టం కింద స్పష్టమైనటువంటి భూనక్షాలను తీసుకురావడం, ఆ భూనక్షాలకు ఆధారంగా అంటే వ్యవసాయ భూములకు భూనక్షాలు ఖచ్చితంగా సమర్పించాలని చెప్పేసి ఇప్పటికే నిబంధన విధించడం వల్ల భూనక్షాలు అవుతున్నాయి ఈ భూనక్షాలను స్పష్టంగా నిర్ధారించడం ద్వారా దేవాలయ భూములకు పరిరక్షణ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే నిర్ణయించిన పరిస్థితుంది. దీనికి సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో దాదాపుగా
అంటే దేవాలయ మాన్యం భూములు అవుతున్నాయో భూ విరాళాలు ఇచ్చినటువంటి దాతలు కావచ్చు, లేకపోతే అనేక సంవత్సరాల నుంచి దేవాలయాలకు వారసత్వంగా వస్తున్నటువంటి భూములు కావచ్చు, వీటన్నిటిని పరిరక్షించడం కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకొని నిర్ణయించారు. దీంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ఈ సర్వేలో తెలంగాణకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన 3 జిల్లాలో ఏదైనా ఒక జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఈ ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేవాలయ భూములను పరిరక్షించాలని అయితే ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు చర్యలు కూడా చేపట్టినట్లు తెలుస్తుంది. ఈ 3 జిల్లాలకు సంబంధించి దేవాలయ భూములు ఎంత మేర ఉన్నాయి, ఎంత మేర ఆక్రమణకు గురయ్యనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దేవాలయ శాఖకు సంబంధించిన అధికారుల ద్వారా నివేదికలు కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అధికారులు చెప్తున్న రికార్డుల ప్రకారంగా మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా 3 జిల్లాల్లోకి సంబంధించి 14,786 ఎకరాలు దేవాలయ భూములు ఉంటే దాదాపుగా 2,600 ఎకరాల పైచిలకు ఆక్రమణలకు గురైనట్లుగా గుర్తించారు. ఈ ఆక్రమణలకు గురైన భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి, దేవాలయ ఆధీనంలో ఉన్నాయా లేకపోతే ఇతర ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయా కూడా పూర్తిగా స్పష్టంగా తెలుసుకున్న తర్వాత వారికి నోటీసులు ఇవ్వడం, దేవాలయ భూములు అవుతున్నాయి మాన్యం భూములకు హద్దులు నిర్ణయించిన తర్వాత కూడా వారికి నోటీసులు ఇచ్చిన తర్వాత నోటీసులకు కూడా ఎటువంటి స్పందన లేకపోతే మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకోవడం ద్వారా భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకొని దేవాలయాలకు అప్పగించాలనే దిశగా కూడా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. అదే ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యల ద్వారా అంటే దేవాలయ భూముల సర్వే కావచ్చు, తిరిగి వాటిని స్వాధీనం చేసుకొని దేవాలయాలకు కేటాయించడం కావచ్చు, ఈ చర్యల ద్వారా రాబోయే రోజుల్లో పురాతన దేవాలయాలు కావచ్చు, లేకపోతే దేవాలయాలకు సంబంధించి మాన్యం భూములు ఎక్కువగా ఉన్నటువంటి దేవాలయాలు కావచ్చు, వీటన్నిటి కూడా మహర్దశ అయితే వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తంగా ఇటు నల్గొండ జిల్లాతో పాటుగా సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో కూడా ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించిన మాన్యం భూములపై ప్రత్యేకంగా సర్వేలు చేయడంతో పాటుగా అసలు ఇప్పటి వరకు ఎంత భూమి అయితే దేవాలయాల కింద ఉందో తెలియజేయాలని ఇప్పటికే ప్రభుత్వం కూడా అధికారులకు నోటీస్ ఇచ్చింది. దాని ప్రకారంగా దానికి అనుగుణంగా ఇప్పటికే సర్వేలు కూడా ప్రారంభమైనట్టు తెలుస్తుంది. అయితే సర్వేల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా దీన్ని పూర్తి స్థాయిలో జీడిపిఎస్ సంస్థ ద్వారా దీన్ని సర్వే చేయించడం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయ భూములను పరిరక్షించే దిశగా కూడా చర్యలు చేపట్టడానికి అవసరమైన చర్యలు అయితే ప్రభుత్వం తీసుకుంటుందని చెప్తున్నారు. కానీ మరొక పక్కన అంటే విపక్షాలు అవుతున్నాయి, విపక్షాలు మాత్రం పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాలకు సంబంధించిన మాన్యం భూములపై కన్నుపడిందని, కాంగ్రెస్ పార్టీ నేతలు అనేక మంది దేవాలయ భూములను ఆక్రమించుకోవడం కోసం మాత్రమే ఈ చర్యలకు శ్రీకారం చుట్టారని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో దేవాలయ భూములను గుర్తించి వాటన్నింటినీ ప్రైవేట్ వ్యక్తులకు అమ్మాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని, అందుకే ఈ సర్వే చేపడుతున్నారని ఇటు టీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల నేతలు కూడా విమర్శిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా దేవాలయ భూముల సర్వే నిర్వహించడం ద్వారా వాటిని పరీక్షించుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మాత్రం అది నిజంగా దేవాలయాలకు సంబంధించి ఒక మహర్దశ వస్తుందని చెప్పొచ్చు. కానీ అట్లా కాకుండా దేవాలయ భూముల సర్వేలు చేయించడంతో పాటుగా వీటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మేయాలనే ప్రయత్నం చేస్తే మాత్రం ఇటు ప్రజలు అదేవిధంగా భక్తులతో పాటుగా రాజకీయ పార్టీ ప్రతినిధులు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎండాకాలం అంటే మొదటిగా గుర్తొచ్చేది మామిడి పండ్లు. ఇక వరంగల్ మామిడి పండ్లంటే ఎవరికైనా మక్కువే. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ రాష్ట్రాల నుండి పెద్ద మొత్తంలో వ్యాపారులు వరంగల్ను వ్యాపార కేంద్రంగా ఎంచుకుంటారు. పలు రాష్ట్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్న వరంగల్ మామిడి వ్యాపారం తీరుతెన్నుల గురించి మా వరంగల్ రిపోర్టర్ శ్రీధర్ అందిస్తారు. కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల గిరాకీ ప్రత్యమైతే వరంగల్ ఉమ్మడి జిల్లాలో చాలా ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. అదేవిధంగా వేసవి కాలంలో మామిడి పండ్లకు పెద్ద గిరాకీ ఉంటుంది, వాటి మీద బాగా క్రేజీ ఉంటుంది. మామిడి పండు అంటేనే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ముసలి వరకు పూర్తిగా వాటికి చాలా సంతోషంగా తిని ఆస్వాదిస్తుంటారు. ప్రధానంగా అయితే కొన్ని రకాల పండ్లను అయితే మనం ఇప్పుడు చూస్తున్నాము. అనేక రకాల పండ్లు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా వరంగల్ కేంద్రంగా మామిడి పండ్ల వ్యాపారం అయితే కొనసాగుతుంది. మామిడి విక్రయాలు ఇక్కడ పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. వివిధ రాష్ట్రాలకు కూడా వరంగల్ మామిడి అంటేనే అత్యంత ఆసక్తికరంగా కొనుగోలు చేస్తుంటారు. కొనుగోలు చేయడమే కాకుండా ఇక్కడటువంటి రుచులను వివిధ రాష్ట్రాల ప్రజలు కూడా దేశ విదేశాలు కూడా దాటి వెళ్ళే విధంగా వరంగల్ మామిడికి అంత క్రేజీ ఉందని చెప్పుకోవచ్చు. అనేక మామిడి పండ్లు కూడా చూసి తోతాపూరి, అదేవిధంగా బంగిన్పల్లి, అదేవిధంగా ఉమైట్, అదేవిధంగా మల్లిక అని అంటే ఇట్లా కొన్ని పేర్లతో వాటిని పిలువబడుతుంటారు. ఆ పేర్లకు సంబంధించినటువంటి కొన్ని టేస్టులు కూడా ఉంటాయి. కొంత మామిడి పండ్లేమో పచ్చడకు వినియోగిస్తారు, మరి కొంతనేమో ఇంట్లో శుభకార్యాలకు, అదేవిధంగా వివిధ ప్రాంతాలకు వ్యాపారవేత్తలు కూడా తీసుకెళ్తారు. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు మామిడి పండ్లను లొట్టలేసుకొని తినేస్తూ ఉంటారు, సంతోషంగా ఎంజాయ్ చేస్తుంటారు. అదే ఈసారి వరంగల్లో మాత్రం ఏదైతే మామిడి పండ్ల గిరాకీకి అయితే కాస్త ఆసక్తి
తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పైన ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, అదేవిధంగా అకాల వర్షాలు నేలకు ఒరిగినటువంటి సందర్భాలు చూస్తున్నాం. దాంతో మామిడి పండ్ల ఇక్కడ ఎక్స్పోర్టింగ్ అయితే చాలా తక్కువ అవుతుందనేది ఇక్కడ వ్యాపారులు చెప్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వరంగల్ కేంద్రంగా వ్యాపార స్థావరాలను ఏర్పాటు చేసుకుంటారు. వారికి సంబంధించినటువంటి బిజినెస్ కొనసాగిస్తారు. దాదాపుగా ఎండాకాలంలో 3 నెలల పాటు ఈ పండ్లకు చాలా గిరాకీ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి కొంతమంది వ్యాపారులు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతుంటారు. పెట్టుబడి పెట్టి వాటిని విక్రయించి క్రయ విక్రయాలతో పాటు ఎక్స్పోర్ట్ చేయడమే వీరికి ధ్యేయంగా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఒక్కొక్క కాయకి సంబంధించినటువంటి అంశంలో ఒక్కొక్క కాయకు ఒక్కొక్క రేట్ను ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల క్వింటాల్కు కొన్ని చోట్ల ఒక రేటు ఉంటే కొన్ని చోట్ల ఒక రేటు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే కిలోకు 40 రూపాయల చొప్పున ఈరోజు అత్యధికంగా రేట్ను పలుకుబడి చేసినట్టుగా ఇక్కడ వ్యాపారులు చెప్తున్నారు. ఏదైతే మామిడి పండ్లు రసాల పండ్లని ఒక రకంగా ఉంటుంది, పచ్చడికాయలని ఒక రకంగా ఉంటుంది. అదేవిధంగా కొన్ని తోతపూరి కాయలని కూడా ఉంటారు. ఆ తోతపూరి కాయలు కూడా చూడొచ్చు మనం. ఆ అక్కడ లాట్లో కూడా వేసినటువంటి సందర్భం చూస్తున్నాం. అంటే కొన్ని మామిడి పండ్లకు కొన్ని రకాల పేర్లు ఉంటాయి. ఆ రకాలకు సంబంధించినటువంటి టేస్టులు ఉంటాయన్నమాట. ఆ టేస్టుల ప్రకారంగానే జనాలకు అనుగుణంగా ఆ పిల్లలకు అనుగుణంగా కూడా ఆ ప్రకృతి దేవుడు పుట్టించిన అనుగుణంగానే క్రయ విక్రయాలు కొనసాగుతాయి. కొన్న తర్వాత చిరు వ్యాపారులు ఇక్కడ నుంచి లాటు మొత్తంలో తీసుకెళ్ళి ఆ చిరు వ్యాపారులు పండిన తర్వాత వినియోగదారులకు అమ్ముతూ ఉంటారు. అయితే ప్రధానంగా మామిడి పండ్ల గిరాకీ ఏ విధంగా ఉంది అనేది మాత్రం ప్రస్తుతం మనం తెలుసుకునే అంశం చేద్దాం. ప్రస్తుతం అయితే ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఉత్తరప్రదేశ్, అదే మధ్యప్రదేశ్, పూర్తిగా ఇతర రాష్ట్రాల వారు కూడా ఇక్కడికి చేరుకుంటారు. వారి వ్యాపారాలను కొనసాగిస్తారు. వారి భాషలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. जी कैसा है ये आम का वो कैसा चल रहा है, रेट कैसा है आज? आम का रेट अभी चल रहा है 30 रुपये से 40 रुपये के बीच में चल रहा है। 30 रुपये 40 रुपये चल रहा है। अच्छा माल 40 रुपये, हल्के माल 35 30 और जो मंगू माल है वो 25 रुपये। बस ये रेट। कहाँ तक एक्सपोर्ट चल जाता? अरे हर चारों तरफ जाता है, यूपी MP महाराष्ट्र राजस्थान दिल्ली नेपाल भी जाता, हर जगह जाता माल। हर साल कैसा है इधर का गिराकी कैसा है? ये साल कैसा है? वो सेम ही है, हर साल ऐसे ही रहता। शुरू में थोड़ा तेज बिकता, अभी बीच में सीजन में अपना लेवल में रहता मार्केट। अभी काम अच्छा चल रहा है। कभी भी अकाल बारिश हो जाता, बारिश पड़ने तो ये आम गिर जाता, कैसे मार के आता, कैसा रहता वो ख़राब हो जाता है। जो बारिश का मार का माल रहता है वो दागी हो जाता है। अगर पुड़िया हम डालते हैं पकाने के लिए तो ख़राब हो जाता है। मार्केट में वो बहुत सस्ते रेट में जाता। कैसा कितना दिन रहता है ये काम? अभी 10 जून तक चलता काम ये। 10 जून तक चलता, 10 जून में ख़त्म हो जाता। फिर हम चले जाते अपना यूपी की दशहरे का काम करते। अभी 10 जून को ख़त्म हो जाता सीजन। हाँ बस इतना ही। ఇలా చెప్తున్నారు. ప్రధానంగా వీళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ మామిడి పండ్ల మీద పెట్టుబడి పెట్టి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి అదే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి చిన్న గ్రామాలే కాదు, జిల్లాల నుంచి కూడా పక్కన ఉన్నటువంటి ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని జిల్లాల నుంచి కూడా వచ్చినటువంటి రైతులు తమ వ్యాపారాల దగ్గరికి వచ్చి వీళ్ళ దగ్గరికి అమ్ముకుంటారు. ఆ రైతులకు సరైన మద్దతు ధర ఇచ్చేసి 40 రూపాయలకు కిలో చొప్పున వాళ్ళకు మద్దతు ధర ఇచ్చేసి ఆ తర్వాత వీరు చిరు వ్యాపారులకు కానీ ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఇక్కడ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారనేది ప్రస్తుతం తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మనం మన ఇక్కడ ఉన్నటువంటి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇక్కడ కొన్ని ఏళ్ళుగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు వీళ్ళు. వివిధ వ్యాపారాలతో వాళ్ళు కొనసాగిస్తున్నటువంటి పండ్ల విషయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు ఎట్లా ఇక్కడ ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి, ఏమేమి పండ్లకు ప్రత్యేకత ఉంటుంది, ఎట్లా ఉంటుంది అసలు రేట్ ఇక్కడ? రేట్ అనేది ఇప్పుడైతే ప్రజెంట్ 30 నుంచి 40 దాకా నడుతుంది. 40 అంటే టాప్ మాడికాయ 40 నడుతుంది. రాటను తక్కువ రేటే ఉంటుంది. మళ్ళీ ఇలా పలిగిన పండు అన్నీ ఏరేస్తే ఎక్కడి నుంచి వెళ్ళంటే ఇక్కడ ఏ ఊర్లోకి వెళ్ళైనా రావచ్చు. చుట్టుపక్కల ఏరియా వరంగల్ మొత్తం రావచ్చు. పండ్లలో ఏంటి స్పెషల్ ఉంటాయి అసలు? పండ్లు ఏ పండ్లు ఎక్కువగా తింటే తీపిగా ఉంటుంది? ఏ పండ్లు స్పెషల్? వాటి రకాలు ఏంటి అసలు? దసరి, ఇమైతి, మల్లిక, బంగినపల్లి, కోతపూరి, కేసరి, చెరుకు రసం, ఇలా చాలా రకాలు ఉంటాయి. ఖచ్చితంగా చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ వ్యాపారులు మాత్రం ఖచ్చితంగా వరంగల్ పండు అంటేనే ఒక టేస్ట్కరమైన పండు. ఆ పండును తినడం వల్ల చాలా సంతోషంగా వ్యక్తం చేస్తుంటారు. ఈ రుచిని వివిధ రాష్ట్రాలకు కూడా పంపించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఇక్కడ వ్యాపారం చేస్తుంటారు. కొన్ని లక్షల వ్యాపారం అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించినటువంటి విషయంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా వెహికల్స్ వస్తుంటాయి. వారికి సంబంధించిన ఏదైతే కాటన్లలో ప్యాక్
చేస్తుంటారు. ఇక ఈ విధంగా వీళ్ళు ఇక్కడ చేస్తున్నటువంటి అంశం కూడా మనొకటి కూడా మనం చూడొచ్చు. ఇగో ఇక్కడ నుంచి ఏదైతే బాక్సుల ద్వారా దీన్ని ఈ విధంగా వచ్చినటువంటి మామిడి పండ్లను పూర్తిగా ఇలా సపరేట్ చేస్తుంటారు. కొన్ని పండ్లు దెబ్బలు తాకిన పండ్లను వెరైటీగా చేసి, కొంత పండ్లను మంచిగా చూసుకొని మంచిగా ఉన్న పండ్లను రేటుగా ఉండాల్సిన పండ్లను కూడా ఇక్కడ డివైడ్ చేస్తారు. వీరందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ జీవనోపాధి చేసుకుంటున్నారు అనేది వరంగల్ కేంద్రంగా కొనసాగుతుంది. ఒక వరంగల్ మన తెలంగాణ రాష్ట్రానికే కాదు, ఇతర రాష్ట్రాలకు కూడా, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా ఒక కేంద్రంగా కూడా వరంగల్ తయారవుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే వీరంతా ఈ బాక్సుల్లో సేవ్ చేసి బాక్సుల ద్వారా ఎక్స్పోర్ట్ చేసేందుకు, ఇతర రాష్ట్రాలకు పంపించేందుకు ఈ విధంగా ప్యాకేజ్ చేస్తుంటారు. అంటే మంచి అంటే దానికి రుచికరమైన పండ్లను, వివిధ పండ్లను కూడా ఈ విధంగా ప్యాక్ చేసి ప్యాక్ ద్వారానే ఎక్స్పోర్ట్, అంటే మహారాష్ట్ర కావచ్చు, అటు కర్ణాటక కావచ్చు, అటు ఉత్తరప్రదేశ్ కావచ్చు, అటు బీహార్ కావచ్చు, అటు ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేసుకుంటూ వీరు ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తూ వరంగల్ కేంద్రంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పండ్లను ఏదైతే వివిధ రకాల పండ్లను కూడా చేసుకుంటారు. ఇది తోతాపురి పండు అని అంటారు. ఇది తోతాపురి పండు అంటే చాలా తీయగా చాలా రుచికరంగా ఉంటుంది అనేది మాత్రం చెప్పచ్చు. దీనికి రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. దీన్ని పండిన తర్వాత కానీ దీనికి మంచి రేటు వస్తుందనేది మాత్రం వ్యాపారులు చెప్తున్నారు. కాబట్టి దీన్ని కొద్ది రోజులు పండబెట్టిన తర్వాత దానికి మంచి రేటు బలుకుతుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఒక్కొక్క రకంగా ఒక్కొక్క బాక్స్ను ఏర్పాటు చేసి ఇక్కడ స్టోరేజ్ చేసుకుంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతుల వద్ద తీసుకున్నటువంటి పండ్లను ఇక్కడ స్టోరేజ్ చేసి ఆర్డర్ల ప్రకారంగా ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంటారనమాట. ఈ విధంగా ప్రతి ఒక్క పండును కూడా వివిధ ప్రాంతాలకు చేరవేర్చే విధంగా పోతుంటారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ఏదైతే ఒక ప్రాంతం నుంచి వచ్చినటువంటి రైతు తెచ్చినటువంటి పండ్ల మార్కెట్కు సంబంధించినటువంటి బండిని ఇక్కడ తీసుకొచ్చారు. అక్కడ జీవనోపాధి కల్పిస్తూ మహిళలకు కూడా ఇక్కడ, అంటే స్థానికంగా ఓరుగల్లు మహిళలకు కూడా ఇక్కడ జీవనోపాధి కల్పిస్తున్నారు. కింటానుకు 300 రూపాయల చొప్పున వారికి వేతనం కూడా ఇచ్చి వాళ్ళను కూడా జీవనోపాధి కల్పిస్తున్నటువంటి సందర్భం అయితే ఈ మామిడికాయల సీజన్ల వ్యాపారాల వద్ద ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వరంగల్ కేంద్రంగా జిల్లాల నుంచే కాదు, రాష్ట్రాల నుంచి దేశాల విదేశాలకు కూడా వరంగల్ కేంద్రంగా ఎక్స్పోర్ట్ అవుతుంది అనేది మాత్రం స్పష్టంగా వరంగల్ బిజినెస్ అయితే పెరుగుతుంది. వరంగల్ క్రేజీ కూడా మామిడి పండ్లకు గొప్పగా పెరుగుతుంది అనేది మాత్రం ఇక్కడ వ్యాపారులు చెప్తున్నటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 99 టీవీ శ్రీధర్, వరంగల్. జగిత్యాల జిల్లా కొండగట్టు పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 3 లక్షల మంది హనుమాన్ దీక్షాదారులు, భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. ఇక ఇందుకు తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే భద్రాచలం నుంచి వచ్చిన పట్టు వస్త్రాలను స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్వామివారికి సమర్పించారు. కొండగట్టులో ప్రారంభమైన పెద్ద హనుమాన్ జయంతి వేడుకలపై మా ప్రతినిధి ప్రవీణ్ మరింత సమాచారం అందిస్తారు. జగిత్యాల జిల్లా కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నేడు ప్రారంభమైన ఈ వేడుకలు మంగళవారం, బుధవారం, గురువారం 3 రోజుల పాటు కూడా కొనసాగనున్నాయి. అయితే అంజన దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టారు. కరీంనగర్ అంటే ఈ కొండగట్టు ఈ పెద్ద జయంతి ఉత్సవాల వేళ పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారని కూడా అధికారులు అనేక ఏర్పాట్లు కూడా చేపట్టారు. ఈ వేడుకలకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ సుమారు అంటే ఈ ఆయా రాష్ట్రాలతో పాటు కరీంనగర్ ఉమ్మడి జిల్లా, నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్తో పాటు ఇతరత్ర జిల్లాల నుంచి కూడా 3 లక్షల మంది వరకు భక్తులు వస్తారని కూడా అంచనా వేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వీళ్లకు ఇక్కడ అంటే వచ్చే భక్తులకు అంజనా దర్శనంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అంటే ఎండ వేడిమి తాకకుండా చల్వ పందులు కూడా ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా దాహార్తి నుంచి కూడా చేసేందుకు చలి వేంద్రాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు. మరోవైపు ఏమైనా ఇబ్బందులు ఆరోగ్య సంబంధం నేటి పరిస్థితుల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు తలెత్తకుండా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఈ 3 రోజుల పాటు కొండగట్టుకు వచ్చే భక్తులకు కొండగట్టు నుంచి పైన ఆలయానికి చేరుకునేందుకు 3 రోజుల పాటు బస్సు సౌకర్యం ఉచితంగా కల్పించేందుకు చర్యలు కూడా తీసుకున్నారు. అంతేకాకుండా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సుమారు 900 పోలీసులతో కూడా పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేపట్టారు. ప్రస్తుతం మనము కొండగట్టులో ఏర్పాటు చేసిన ఓ మెడికల్ క్యాంప్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ డాక్టర్లు ఎప్పుడు ఏ పరిస్థితి వచ్చినా, ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా కూడా వెంటనే ప్రథమ చికిత్సకు మాత్రం సిద్ధంగా ఉన్న పరిస్థితులు. అసలు ఇక్కడ ఎలాంటి చికిత్స అందిస్తారు, భక్తులకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనకు ప్రస్తుతం డాక్టర్ అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ఎలాంటి
చికిత్స అందుబాటులో ఉంది. ఎలాంటి చికిత్స చేస్తున్నారు మీరు? ముఖ్యంగా ఇది సమ్మర్ సీజన్ కాబట్టి భక్తులు ఎండ దెబ్బకు గురి కాకుండా ప్రథమ చికిత్సగా మనము ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందుబాటులో ఉంచడం జరుగుతుంది. హీట్ స్ట్రోక్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ కోసం దానికి సంబంధించిన అన్ని రకాల మెడిసిన్స్ని ఇక్కడ అందుబాటులో ఉంచడం జరుగుతుంది. దాంతోపాటు మనకు ఇక్కడ న్యాచురల్గానే మంకీ బైట్స్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏఆర్వి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అండ్ టీటీ వ్యాక్సిన్ ఇక్కడ మనం వ్యాక్సిన్ క్యారియర్లో పెట్టి మనం ఇక్కడ భక్తులకు అవసరమైన వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం ఉంచడం జరుగుతుంది. దాంతోపాటుగా మనకు రెగ్యులర్గా హైపర్ టెన్షన్ డయాబెటీస్ వ్యాధి వాళ్ళు కూడా మనకు దర్శనానికి వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు కూడా మన భక్తులు ఎవరైనా హైపర్ టెన్షన్ డయాబెటీస్ టాబ్లెట్స్ ఎవరైనా మిస్ చేసిన వాళ్ళైనా లేదంటే ఇంటి నుంచి తీసుకొచ్చుకునే వాళ్ళు ఎవరైనా మర్చిపోయినా కూడా వాళ్ళకు మనకు డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇంకేమైనా అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ ఉండి ఏదైనా ఎమర్జెన్సీస్ ఉన్నా కూడా ఇమ్మీడియట్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చి రిఫర్ చేయడానికి కూడా ఇక్కడ స్టాండ్ బై వెహికల్స్ 108 వెహికల్స్ 2 అందుబాటులో ఉంచాము. ఒకటి కింద వై జంక్షన్ దగ్గర, మళ్ళీ ఒకటి బస్ స్టాండ్ దగ్గర. సో ఎనీ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ ఉన్నా కూడా మనకు 108 వెహికల్లో ఇమ్మీడియట్గా నియరెస్ట్ మనకు గవర్నమెంట్ ఫెసిలిటీ బెడెడ్ హాస్పిటల్కి మనం షిఫ్ట్ చేయడానికి అవకాశం మనం కల్పించాము. ఏమి ఇబ్బంది లేదండి, అన్ని రకాల మందులు ఉన్నాయి. వైద్య సిబ్బంది 3 రకాల షిఫ్ట్స్లో ఉంచుతున్నాము. మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్. సో ఒక్కొక్క షిఫ్ట్లో 4 మెంబర్స్ వైద్య సిబ్బంది కూడా ఉంటారు. సో అన్ని రకాల వైద్య సదుపాయాలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. అంటే ఇక్కడ కొండగట్టు అంటేనే కోతుల బెడద ఎక్కువని, భక్తులైన ఏమైనా కోతుల్లో దాడి చేసి కరిస్తే మాత్రం వారికి యాంటీ రేబిస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉందని చెప్తున్నారు. పరిస్థితి ఇక్కడ మేడం కూడా ఉన్నారు. మేడం, కార్డియాక్ అరెస్టులు చాలా ఇంపార్టెంట్. అంటే ఇటువంటి పరిస్థితుల్లో మన దగ్గర సిపిఆర్ కానీ ఏమైనా అందుబాటులో ఉన్నాయి? పెద్ద జయంతి ఉత్సవాలకు వచ్చేసిన భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనకు జిల్లా ఆదేశాల మేరకు ఇక్కడ 8 క్యాంప్స్ అనేది పెట్టడం జరిగింది. దానిలో మల్యాలకి 4 క్యాంప్స్ వచ్చాయి, కొడిమలకి 4 క్యాంప్స్ వచ్చాయి. ఇక్కడ ప్రతి క్యాంప్లోనూ ఎమర్జెన్సీ కిట్తో సహా టీటీఏఆర్వి కూడా మంకీ బైట్ కానీ ఇక్కడ ఎక్కువ ఉంటాయి కాబట్టి టీటీఏఆర్వీలు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఎయిడ్కి కూడా రిలేటెడ్ ఇక్కడ ఉంటాయి. ఇంకా ఫస్ట్ ఎయిడ్ రిలేటెడ్తో పాటు ఎన్సిడి మెడికేషన్స్ అయినా, ప్రథమ చికిత్సకి సంబంధించి అయినా, ఇంకా బీపీకి, షుగర్కి, థైరాయిడ్కి, ఇంకేమన్నా పెయిన్ కిల్లర్స్ కానీ, పారాసిటమాల్ కానీ, అన్ని యాంటీబయాటిక్స్ కానీ అన్ని రకాల లిస్ట్ ఉంటుంది. దానిలో అన్ని రకాల మెడికేషన్లు అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అవసరం పడితే మనము నియరెస్ట్ పిఎస్సికి కూడా తీసుకెళ్ళవచ్చు. మనకి ఇక్కడ 108 సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ 2 అంబులెన్స్లు ఉన్నాయి. ఇక్కడ ఒకటి కింద ఒకటి, ఇక్కడ వై జంక్షన్ దగ్గర ఒకటి ఉంది. 2 సేవలు 24 అవర్స్ ఉంటాయి. ఇది ఇక్కడ నైట్ డ్యూటీస్ కూడా వేయడం జరిగింది. నైట్ డ్యూటీస్ కూడా అందుబాటులో ఉంటారు. అయితే ఎలాంటి ఎమర్జెన్సీ అంటే అత్యవసర పరిస్థితులు ఏదొచ్చినా కూడా మేము అందుబాటులో ఉంటామని చెప్తున్నారు. ఈ 24 గంటల పాటు ఈ సేవలు అందిస్తామని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, అంజన్న దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇక్కడ రెస్ట్ తీసుకున్న పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. అసలు అంజన్న దర్శనానికి వచ్చిన వారికి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేపట్టారు, ఎలాంటి చర్యలు తీసుకున్నారని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము రోడ్డుగూడెం జనారం. ఎప్పుడు వచ్చారు? మేము వచ్చి 10 రోజులే. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి, కానీ కొంచెం తాగే నీళ్ళకి చేస్తే కూల్ వాటర్కి చాలా బాగుంటుంది. కూల్ వాటర్ అందుబాటులో లేవు భక్తులకి. కూల్ వాటర్ ఇంకా కొంచెం శుభ్రత చేస్తే చాలా బాగుంటుంది. కడవ అన్నీ మంచిగానే ఉన్నాయి. అంటే ఇక్కడ ఎండాకాలం కాసింత చల్లంటే దాహార్తిని తీర్చేటందుకు చల్లటి నీళ్లు అందుబాటులో వస్తే బాగుండేదని కూడా చెప్తున్న పరిస్థితులే. మరోవైపు కాస్త శుభ్రతను మెయింటైన్ చేస్తే బాగుంటుందని కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. అమ్మ, మీరెక్కడి వచ్చారు? అయితే ఏర్పాట్లు అంటే హనుమాన్ జయంతికి ఎన్ని ఏర్పాట్లు చేపట్టినా పెద్ద ఎత్తున తరలి వచ్చే భక్తులకు మాత్రం ఎలాంటి ఏర్పాట్లు సరిపోలేని పరిస్థితి ఇక్కడ ఉంది. అధికారులు మేము ఏర్పాట్లు చేపట్టమంటున్నారు కానీ ఇక్కడ కూడా ఏర్పాట్లు మాత్రం కనిపించే పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం కొండగట్టు పెద్ద హనుమాన్ జయంతి వేడుకల్లో పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ అరుణ్తో ప్రవీణ్, 99 టీవీ, కరీంనగర్. ఇక ఇప్పుడు 2 స్టేట్స్ రిపోర్ట్స్లో ఏపీ అప్డేట్స్లోకి వెళితే, ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ఈ విద్యా సంవత్సరం నుండి తల్లికి వందనం పథకం కూడా అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఏదైతే మాట ఇచ్చారో సూపర్ 6కు సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 అమలు చేస్తానన్న నేపథ్యంలో సూపర్ 6లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఈ ఏదైతే ఆగస్టు 15 నుంచి కూడా కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు బహిరంగ సభలో ఈ సూపర్ 6 అమల్లో భాగంగా మహిళలకు తీపి కబురు చెప్తున్నానని చెప్పినట్టు చెప్పారు. దీనికి సంబంధించి కూడా దాదాపు రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదైతే 3,182 కోట్ల రూపాయలు అదనపు భారం పడుతున్నా కానీ సూపర్ 6లో భాగంగా ఏదైతే మహిళలకు ఇచ్చిన హామీకి సంబంధించి ఖచ్చితంగా నెరవేరుస్తానంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఏదైతే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్పిన నేపథ్యంలో ఈ నెల ఏదైతే ఆగస్టు 15 నుంచి కూడా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అంటూ చెప్తున్న సందర్భం ఉంది. దీంతోపాటు సూపర్ 6లో భాగంగా ఒక్కొక్కటి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న నేపథ్యంలో ఇందులో భాగంగా ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా అమలు చేయనున్నట్టు కూడా తెలుస్తున్న సందర్భం అయితే దాదాపు 3,182 కోట్ల నష్టం వచ్చినా కానీ ఖచ్చితంగా అమలు చేసే విధంగా కూడా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యం. దీనికి సంబంధించి ఏదైతే బస్సుల్లో ప్రయాణించే ఇప్పటికే మహిళలు ప్రయాణిస్తున్న నేపథ్యంలో మహిళలు ప్రయాణించే సంఖ్య దాదాపు 40% కూడా పెరిగే విధంగా కూడా చెప్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. రాష్ట్ర రవాణా శాఖకు సంబంధించి కూడా ఏదైతే మంత్రి రాంప్రసాద్ రెడ్డి కావచ్చు, పయ్యావుల కేశవ్ వీళ్ళందరూ కూడా ఏదైతే కర్ణాటకలో కావచ్చు, తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ఆల్రెడీ అమలు చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా మంత్రుల బృందం ఆ రాష్ట్రాలకు సంబంధించి వెళ్ళి అక్కడ జరుగుతున్న సందర్భాలను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలా లేదా జిల్లా వారీగా కూడా కల్పించాలా అనేది కూడా ఒక అధ్యయనం చేసి క్యాబినెట్లో రేపు జరగబోయే క్యాబినెట్లో కూడా ఈ మహిళలకు సంబంధించి ఉచిత బస్సుకు సంబంధించి కూడా తీర్మానం చేసి అమలు చేసే విధంగా కూడా తీర్మానం చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిగా పెన్షన్ సంబంధించి 4,000 పెంచిన సందర్భంలో మొదటి విడతగా కూడా సూపర్ 6లో భాగంగా అమలు చేశారు. రెండవది ఏదైతే ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా అమలు చేశారు. దీంతోపాటు ఇప్పుడు మహిళలకు సంబంధించి ఉచిత బస్సుకు సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి సూపర్ 6లో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూడా అమలు చేసి సందర్భం అయితే పెరుగుతున్న ఏదైతే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ప్రయాణికులు ఇప్పటికీ చూస్తున్న కాలంలో ఇంకా ఏదైతే ఉచిత బస్సుకు సంబంధించి పెట్టిన నేపథ్యంలో ఇంకా మహిళా ప్రయాణికులు ఎక్కువ అయ్యే నేపథ్యంలో దీనికి సంబంధించి ఎలాంటి బస్సులు తీసుకోవాలి, బస్సుల్లో ప్రయాణించే మహిళలకి ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని సౌకర్యాలతో కూడా మహిళలకు ఇబ్బంది కలగకుండా ఏదైతే తెలంగాణలో కర్ణాటకలో కొన్ని మహిళలకు ప్రయాణికుల ఇబ్బంది జరిగిన నేపథ్యంలో అలాంటి ఇబ్బంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగకుండా మెరుగైన సేవలు అందించే విధంగా కూడా ప్రతి మహిళ ఆనందంగా ఏదైతే ఎక్కడైతే ఎక్కుతారో బస్సుని దిగేదాకా కూడా మహిళల్ని సంరక్షించుకుంటూ కూడా మహిళా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏదైతే ఆగస్టు 15 నుంచి కూడా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా అమలు చేస్తున్నట్టు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు సభలో చెప్పిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడికి అభినందనలు తెలుపుతూ కూడా రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి కావచ్చు, హోంమంత్రి అనిత కావచ్చు, శిశు సంక్షేమ శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడికి అభినందనలు తెలిపిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతూ ఉంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, గుంటూరు. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని కొంతమంది నీరుగారుస్తున్నారు. అనుమతులు లేని చోట ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఇసుక అక్రమ రవాణానికి పాల్పడుతున్నారు. కడప జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. కూటమి అధికారంలో రాకమునుపు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలలో ముఖ్యమైనటువంటి హామీ కూడా ఇసుక ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండాలని ఉచిత ఇసుక విధానాన్ని
రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. అయితే ముఖ్యంగా కడప జిల్లాలో చూస్తే ఇసుక ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి అయింది. అయితే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇసుక పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి, మరి అన్ని విధాలుగా ఇసుక కోసము ఎంతో ప్రయత్నం చేసినటువంటి యొక్క కూటమి ప్రభుత్వము వారి ఆశలకు మరి తూట్లు పడిచేటువంటి పరిస్థితి అయితే ఉంది. కడప జిల్లాలో ముఖ్యంగా ఇసుక అక్రమ రవాణా ఎక్కడ చూసినా కూడా యథేచ్ఛగా కొనసాగుతూ ఉంది. అయితే ఇక్కడ మరి కొండాపురం మండలం నుంచి కావచ్చు, జమ్మమడుగు, అలాగే మరి రాజంపేట నుంచి కూడా మరి కమలాపురం మిగతా నియోజకవర్గాలన్నింటి కూడా ఇసుక అక్రమణ రవాణా జరుగుతుంది. ఇట్లా కర్నూలు జిల్లాకు మరి అదేవిధంగా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినవి కూడా మరి ఇక్కడ ఇతర జిల్లాలకు కూడా అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది. ఈ విషయం పైన కూడా మరి జిల్లా అధికార యంత్రము మైనింగ్ కావచ్చు, అది పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు ఈ వాహనాలు పోతున్నప్పటికీ కూడా చూస్తూ వాటిని పట్టించుకునేటువంటి పరిస్థితి అయితే లేదు. ఇప్పటికైనా కూడా మరి మైనింగ్ అధికారులు, పోలీస్ యంత్రాంగము ఇసుక అక్రమ రవాణాను అరకట్టాలని కడప జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ నర్సయ్యతో రాజు, 99 టీవీ, కడప నుంచి. నగరంలో జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాలపై తెలుగు రాష్ట్రాల అధికారులు అప్రమత్తమయ్యారు. ఇరుకు సందులు, అపార్ట్మెంట్స్ లాంటి ప్రాంతాలలో సరైన ఫైర్ సేఫ్టీ లేకపోవడంతో ప్రమాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నెల్లూరులో ఫైర్ సేఫ్టీ లేకుండా పెద్ద భవనాలు నిర్మిస్తున్నారు. అందులో స్కూల్స్, హాస్పిటల్స్ ఉండడం గమనార్హం. ఎలాంటి చిన్న ప్రమాదం జరిగినా పెద్ద నష్టమే వాటిల్లే అవకాశం ఉంది. ఈ క్రమంలో అధికారులు ఏం చేస్తున్నారు అనే దానిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. థ్యాంక్ యూ. హైదరాబాద్లో అగ్ని ప్రమాదం చూసాం. దాదాపు 17 మందికి పైగా కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో కూడా సేఫ్టీ వహిస్తున్నారా లేదా అనేది ప్రస్తుతం ప్రశ్నగా మారింది. ప్రధానంగా నెల్లూరు జిల్లా విషయానికి వస్తే నెల్లూరు నగరం భారీ ఎత్తున విస్తరిస్తుంది. పారిశ్రామికంగా ఒకవైపు జిల్లాలో అభివృద్ధి చెందుతుండడంతో జిల్లాకి భారీ ఎత్తున కూడా ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు వలస వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నెపంలో ఒక్కసారిగా జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు కూడా జనసందోహంగా మారుతున్నాయి. ప్రస్తుతం మనం నెల్లూరులో ఉన్నాం. నెల్లూరులో విజువల్స్లో కూడా చూస్తే ఏదైతే భారీ ఎత్తున జనసందోహం ఉండేటటువంటి ప్రాంతం ఇది. ఇప్పటికే 7 లక్షలకు పైగా కూడా నెల్లూరు సిటీ, రూరల్ ప్రాంతాల్లో, అంటే ఒక నెల్లూరు నగర ప్రాంతంలోనే జనసందోహం ఇటు జనాభా లెక్కల్లో కూడా వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ క్రమంలో ఒక్కసారి జిల్లాలో సేఫ్టీ ఏ విధంగా ఉంది అంటే బహుళ అంతస్తుల నిర్మాణాలు ఎక్కువయ్యాయి. ఎక్కడెక్కడ పార్కులు కావచ్చు, సినిమా హాల్ కావచ్చు, మాల్స్ కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర అనేకవి కూడా భారీ ఎత్తునటువంటి పెరిగినటువంటి నేపథ్యంలో అసలు పట్టణ ప్రణాళికలో ఎలా ఉంది పరిస్థితి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తే అటు ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అంశంలో కూడా కావచ్చు, భారీ ఎత్తున అతి ఆక్రమణలే ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి చూస్తే గత ఏడాది నెల్లూరులో విక్రమ్ నగర్ అనే ప్రాంతంలో సీసీ కెమెరాల గోడాంలో కూడా ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రాణ నష్టం జరగకపోవడంతో కొంత ఊపిరైతే పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. తాజాగా కోటమిట్ట వద్ద కూడా ఒక ఇంట్లో విద్యుతాఘాతంతో ఇటు అక్కడ ఉన్నటువంటి అగ్ని ప్రమాదం జరగడంతో చుట్టుపక్కల ప్రజలు కూడా బెంబేలెత్తినటువంటి పరిస్థితి ఉంది చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఇటు జిల్లాలో తీసుకుంటే భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం అయితే భారీగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు అపార్ట్మెంట్లు ఏదైతే నిర్మిస్తున్నారో వాటిల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన కొంత నిర్లక్ష్యం అయితే వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. హోటల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, సినిమా హాల్స్, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో నిర్మించేటటువంటి అక్కడ ఇటు బిల్డింగ్స్ ఉంటాయో అక్కడ పార్కింగ్ స్థలం లేకపోవడం, అదేవిధంగా దీనికి సంబంధించి పెద్ద భవనాల్లో కూడా సెల్లార్లు కూడా కనిపించకపోవడంతో భవిష్యత్తులో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉంటుందనేది కూడా ఒక చర్చగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. అయితే సెట్ బ్యాంక్ నిబంధనలు అయితే పూర్తిగా వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కార్పొరేషన్కి సంబంధించి బిల్డింగ్ కట్టేటప్పుడు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ అనుమతుల్లో ఇటు కార్పొరేషన్తో పాటు అగ్నిమాపక శాఖ కూడా అనుమతులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఎక్కడా కూడా అలాంటి పరిస్థితులు లేవు. తాజాగా కోవూరులో కూడా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. మరోవైపు తీసుకుంటే నెల్లూరు నగరంలో ఇటు చిన్న బజారు, పెద్ద బజారు, కామటి వీధి, ఇట్లా
స్టోనస్పేట, ఈద్గామిట ఇలాంటి అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడంతా కూడా నిత్యం వేలాది మంది ప్రజలు అయితే తిరుగుతూ ఉంటారు. రద్దీగా ఉండేటటువంటి ప్రాంతాలు ఇవి. వాహనాలకి రాకపోకలు సాగించేంత వరకు కూడా వీలుండదు. అయితే ఇక్కడ కూడా ఇరుగ్గా సందులన్నీ ఉంటాయి. ఒకసారి ఈ ప్రాంతాల్లో గనక చిన్న ప్రమాదం జరిగినా కూడా భారీ ఎత్తున ప్రాణ నష్టం వాటిల్లే పరిస్థితులు కూడా ఉంటాయి. ఒకసారి 2019 నుంచి కనుక వస్తే వరుసగా దాదాపు 2019లో 1400, 2020లో 1500కు పైగా, ఇప్పుడు తాజాగా 2023-24 సంవత్సరాల్లో 403 అగ్ని ప్రమాదాలు జరగగా వాటిలో పదుల సంఖ్యలోనే అనేక మంది కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే జిల్లాలో తీసుకుంటే ఇటు కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా ఇటు ఏదైతే అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఇటు ప్రత్యేక దృష్టి అయితే పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో భారీ ఎత్తున బహుళ అంతస్తుల నిర్మాణాలు, అదేవిధంగా అపార్ట్మెంట్ల నిర్మాణాలు కూడా భారీ ఎత్తున జరుగుతుండడంతో అక్కడ ఇచ్చేటటువంటి పర్మిషన్స్ ఏదైతే ఉంటాయో ఆ పర్మిషన్స్ పైన చట్ట ప్రకారంగా పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉండగా ఎక్కడికక్కడ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచైనా సరే ఆయా అపార్ట్మెంట్లు, స్కూల్స్, హాస్పిటల్స్, ఇతరత్ర ప్రాంతాల్లో అగ్నిమాపక శాఖకి సంబంధించి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, అక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి దానిపైన అగ్నిమాపక శాఖ అధికారులు అయితే చర్యలు తీసుకొని ఎప్పటికప్పుడు దానికి సంబంధించి ఇటు తనిఖీలు అయితే చేయాలని చెప్పి నెల్లూరు వాసులు కోరుతున్నారు. ఇది అగ్నిమాపక శాఖకు సంబంధించి తాజా అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు నుంచి. రైట్, ఇవి ఈ రోజు 2 స్టేట్స్ రిపోర్ట్ విశేషాలు. రేపు మళ్ళీ తాజా సమాచారంతో మీ ముందు ఉంటాం. కీప్ వాచింగ్ 99 టీవీ.